సైడ్ వాళ్ళకి కూడాను మంచిగా కలర్ వేస్తారు. ఇంకో ఇటు కూడా వేస్తున్నారు. బార్డర్ ఇది వస్తుంది ఈ కలరు. చూడరా, దానికి కరెంట్ ఉంది కలదా వైర్కి. ఇంకోండి ఈ కలరు మొత్తం లాన్ అయితే వేశారు. మంచి కలర్ సెలెక్ట్ చేశారు. మా అన్నయ్య పిల్లలే కాబట్టి మరి వాళ్ళే వెళ్ళారు. నేనైతే డబ్బులు ఇచ్చడం అంతవరకే, అంత వాళ్ళే కలర్ అయితే సెలెక్ట్ చేశారు. ఇంకా దేవుడి గుడి వేయలేదు. అలాగని చెప్పేసి ఇగోండి ఈ ఆసి కూడా వేయలేదు. అంటే ఇన్ని రోజుల తర్వాత ఏంటి బాలాజీ గారు అని చెప్పేసి అడిగేవారు. వాళ్ళకి డిమాండ్ ఉందండి ఫుల్గా. ఊర్లోన అమ్మవారి పండుగ జరుగుతుంది కాబట్టి అందరూ పెయింట్లు అయితే వేసుకుంటున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళు మనది ఆపేసి, మనదే కదా ఏట్ అయిపోయింది, మా చిన్న అందే కదా అని చెప్పేసి ఆపేసి వాళ్ళదైతే వెళ్ళారు. ఈ గ్రిల్స్కి కూడా వేయలేదండి, ఇంకా గ్రిల్స్ ఇంకా వేయలేదు, వేస్తారు. మంచి కలర్ అయితే సెలెక్ట్ చేశారు. శివ ఇంకోండి ఇవన్నీ పెయింట్ డబ్బాలు ఇక్కడే ఉన్నాయి, వేసి అయితే వేస్తున్నారు. కుమారేమో ఇక స్లీడ్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచిగా అన్నీ పేర్చింది నీట్గా. అయితే తను కొంచెం కొంచెం పని అయితే తక్కువ చేసుకుంటుంది కుమారి. ఇంకా ఇటు సైడ్ మొత్తం గిన్నెలు అయితే పేర్చింది నీట్గా తోమేసి. అయితే నా పెళ్ళి అయితే 2009లో అయిందండి. ఆ 2009లో ఇగో దీనికి ఇది అక్కిస్ కర్ర, ఈ డోర్ ఏమొచ్చేసి దీనికి టేకు పాలిష్ అయితే వేసామండి. అక్కిస్ కర్ర అంటే డోరు కర్ర చాలా చాలా గట్టిది. దానికి మేము ఏంటంటే షోకేస్కి టేక్ పాలిష్ అయితే కొట్టామండి. ఇదంతా పెయింటింగేనండి. చూడండి ఈ గేర్లు ఉన్నాయి కదా, ఇదైతే న్యాచురల్ టేక్ అయితే న్యాచురల్గా ఉంటుంది. మనం ఏంటంటే దీనికి పెయింటింగ్ వేయించాను, అంటే పాలిష్ అలాగే వేయించామన్నమాట. నర్సంపేట మా అత్తారు ఊరు నుంచి తెప్పించి వేయడం అయితే జరిగింది. ఇన్వర్టర్ రాత్రి పెద్ద వర్షంకి ఆగిపోయింది. ఎందుకు ఆగిందో తెలియదు. నేనైతే నాకు కుయ్యమంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇగో నేనేమొచ్చేసి ఎర్త్ అన్నది తీసాను. చుట్టమంటుంది. నేనైతే ఆపేసాను, తీసుకుని వెళ్ళేమొచ్చేసి ఇందులో పెట్టేశాను. ఇప్పుడు కరెంట్ అయితే ఇంటికి పాస్ అవుతుంది.
కలర్ ఎలాగుందో అన్నదైతే కామెంట్లో అయితే పెట్టండి. కలర్ బాగుందా లేదా అన్నదైతే. ఇదిగోండి ఈ బార్డర్స్కి ఇప్పుడు ఆ బార్డర్ రాస్తున్నాడు కదా, ఇవన్నిటికి బార్డర్కి అదే వస్తుంది. నవీను ఒరే ఈ పెంకి గేట్ వస్తుంది. రెడ్ తెచ్చావా? రెడ్ వస్తేనే లుక్. చూడండి కుమార్ ఏదేదో సంబరాలకైతే సిద్ధం చేసుకుంటుంది. ఏయ్ కుమారి హాయ్ చెప్పు. ఇదిగోండి మందార చెట్టు అయితే కొన్నాం కదా, కొన్నప్పటి నుంచి అయితే సరిగ్గా బాగాలేదండి. దీనికి ఎందుకో ఎర్రగా అయిపోతుంది. ఆ మొక్క అయితే చచ్చిపోయింది. దీంట్లోన దానికి బదులుగా ఇవ్వండి చచ్చిపోయింది మందార మొక్క. ఇది మొత్తం పెయిన్ పట్టేసిందండి. పెయిన్ పట్టేస్తే నేను కట్ చేస్తాను. ఇక్కడ మనకి కొమ్మ కటింగ్ చేస్తాం కదా, దాంతో కట్ చేస్తాను. దానికి బదులుగా ఇక మిరప చెట్లు అయితే తయారయ్యాయి. పోనీలే ఏదో ఒకటి ఉన్నాయి అన్నట్టు పెట్టాను. దీనికైతే ఇంకా 3 చెట్లు 4 చెట్లు అయిపోయినాయి చిన్న చిన్నవి. ఇదిగోండి ఇదంతా ఇది తాతండ్రుల నుంచి ఉన్న ఇల్లు కదండి. మరి అన్నీళ్ళు అయితే చాలా చాలా పెద్ద ఇల్లు వాళ్ళవి. మరి నాకు ఈ వాటా వచ్చింది కాబట్టి మరి పరమేశ్వరుడు ఇచ్చిన వరంగా మేము భావించుకుంటూ మేము దీంట్లోనే అడ్జస్ట్ అవుతున్నాము. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇంకెక్కడైనా కానీ కుదిరితే తీసుకుందామని అనుకుంటున్నాను. కానీ నాకు నచ్చినటువంటి ఇల్లు అయితే అక్కడ అంటే ప్లేస్ అయితే అక్కడ దొరకట్లేదు. బాగా డిమాండ్. ఏంటి అడుగుతావా? వస్తున్నాను, వీడియో తీస్తాను. బాగా డిమాండ్గా ఉంది కాబట్టి ఇంకా 2-3 దగ్గరలో వేస్తున్నారు కాబట్టి వీడు ఒక్కడే వచ్చాడు. చెప్పు నాన్న. హాయ్ ఫ్రెండ్స్. అయితే వచ్చాడు వేస్తున్నాడు. లేకపోతే ఇద్దరుగానే వచ్చిందంటే గ్రిల్స్ కొకలు వీటి కొకలు అయిపోను. అలాగే కొంచెం కొంచెం చేస్తున్నాడు. మన సొంత పని కదండి, ఏముంది చేస్తారు అలాగే. దీనికి ఎందుకు రా వైట్ వైట్ అలా వదిలేసావు? దీని మీద కలర్ వస్తుందా? చిన్న తూనీగండి, బాగుంటుంది తూనీగ, మంచి బలి ఎగురుతుంది. చెయ్యి 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 చెయ్యి. అప్పుడు పావురాలు పెంచానండి నేను. అంటే మన యూట్యూబ్ ఛానల్ తీయక ముందంతా పావురాలు పెంచేవాడిని. నాకు అవి అంటే చాలా ఇష్టం, కోలు పావురాలు అంటే. ఇక వీళ్ళకి వెళ్ళి ఇంట్లోకి వచ్చేసేవి అవి. పైన ఇంక ఇక్కడ మంచి చిన్న గూడు కట్టాను, మట్టితో కట్టాను. మట్టితో కడితే అది ఉదుత్తు పనికి ఏం జరిగిందంటే ఆ మట్టి అంతా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఈలోపు కుక్కలు ఎంటర్ అయ్యాయి. మొత్తం 2 జతలు అయితే తీసుకొచ్చాను మా అత్తగారు ఊరి నుంచి. నర్సంపేటలో బాగా దొరుకుతాయి అవి పావురాలు. తీసుకొని వచ్చినాక ఏం జరిగినాయంటే పెంచాను బాగానే. ఆ 2 అంటే 2 4 తెచ్చానండి. 4 తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అవి మొత్తం 22 పావురాలు అయిపోయినాయండి. అంటే 22 జతలు అయినాయి. ఇంకా చూసుకోండి ఎన్ని అయినాయో. 22 అంటే 48 పావురాలు అయినాయండి. జస్ట్ ఒక 7-8 నెలలకి. అంటే 20 రోజులకి గుడ్లు పెడతాయి. 20 రోజులకి ఇంకో పిల్ల ఎగిరిపోతుంటుంది. అలాగా చాలా బాగా అయింది మంచిగా. కానీ ఈ పావురాలన్నీ హుదుత్తు పనికైతే కుక్కలు నక్కలు అన్నట్టు మొత్తం తినేసాయి. అయితే పావురాలు పెంచితే బాగానే ఉంటుంది కదండి. కానీ ఒకటి దాని నుంచి కొంచెం కంప్లైంట్ రండి. ఎందుకంటే మేమంతా కూరగాయలు పండిస్తాం కాబట్టి వీళ్ళు ఈ బిల్డింగ్ల మీద మినువులు కానీ పెసలు కానీ అలాంటివి ఏదైనా ఉంటే తినేస్తాయండి. కంప్లైంట్లు బాగా వచ్చేవి, మీ పావురాలు ఇలా చేసాయి, మీ పావురాలు అలా చేసాయి అనేసి. నాకు కొంచెం ఎందుకో మంచిగా అనిపించలేదు. ఎందుకంటే పావురాలు అయితే ముద్దే, కానీ ఒకళ్ళు అడిగేసప్పటికి ఎలాగుండేదంటే చాలా బాధగా ఉండేదండి.
ఇతనాలు గట్రా తినేసేవి ఇవి బిల్డింగ్ మీద ఎవరైనా కానీ ఊర్లో మొత్తం కంప్లైంట్లు నాకు వచ్చేది. అందుకని చెప్పేసి నేను పావురాలు కూడా పెంచడం మానేశాను అప్పటి నుంచి. ఒక 2 పావురాలు ఉండేవండి. అవి కూడా వచ్చేవి అప్పుడప్పుడు అలా, కానీ దాన్ని పట్టించుకునే వాళ్ళం కాదు. ఏ మేత దానా ఏది వేసేవాళ్ళం కాదు. ఎందుకంటే ఒక విధంగా చెప్పుకుంటే మారట తల్లి చూపు చూసామండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా దాన్ని మంచిగా చూసుకుంటే ఇంకా మన ఇల్లు వదలవు, ఇంకెందుకులే అని చెప్పేసి అలా వదిలేసాము. అలాగే మరి లేవు అవి. ఇంకా రేపు కూడా వేస్తావునా? సరే కుమారి, వస్తున్నాను నాకు. రా ఏటి కుమారి ఇది ఎర్రకుంది? ఇటుకి బెడ్. ఇటుకి బెడ్ చెత్త కొట్టావా? ఓన్లీ ఇటుకి బెడ్ చింతపండు పెడతారు కలే. ఇది పట్టుకో, చెప్తాను. గడ్డ తీసుకెళ్ళిపోతావా? ఇదంతా కుమారి తీసుకొచ్చిన సారేనండి ఇది. అప్పుడు సారి సామాన్లు ఇవన్నీ తీసుకొచ్చి వద్దు అంటే కుమారి అయితే తీసుకొచ్చింది.